క్షణక్షణం భయం భయం. కనిపించని కవిత, పత్తాలేని కేసీఆర్, కాలు కథలో కేటీఆర్, పలువురు లీడర్ల ఫోన్లు స్విచ్ ఆఫ్. ఈడీ అసలు గేమ్ మండే నుంచి. కవిత వ్యక్తిగత సిబ్బందికి సడన్ లీవులు. భయం భయంగా కాకా కాందాన్. రాష్ట్రంలో ఈడీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో కల్వకుంట్ల కుటుంబం క్షణక్షణం భయం భయంగా గడుపుతోంది. ఈడీ దాడులు తమపై ఎక్కడ జరుగుతాయో అని గులాబీ బాస్ పత్తా లేకుండా పోయిండు. కేసీఆర్ ఈ నెల 25వ తేదీన ఢిల్లీ పర్యటనకు వెళ్ళి ఇంట్లో నుంచి బయటికి రాకుండా గడుపుతుండు. ఇతర పార్టీల నాయకులతో మంతనాలు చేస్తుండు. వాళ్ళ మద్దతు ద్వారా కేంద్రంతో సంప్రదింపులు జరిపే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయన కూతురు కల్వకుంట్ల కవిత కనిపించకుండా పోయింది. కవిత వ్యక్తిగత సిబ్బంది సైతం సడన్ గా లీవులు పెట్టడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక కేసీఆర్ పుత్రరత్నం కేటీఆర్ కాలు కథలో మునిగి తేలుతుండు. తన కాలు బాగాలేదు అని బయటికి రాకుండా ఇంట్లోనే గడుపుతుండు. ఈ విషయం అందరికీ తెలిసేలా ట్విట్ల మీద ట్విట్లు చేస్తూ ప్రజల దృష్టిలో పడుతుండు. మొత్తానికి తమపై ఈడీ దాడులు జరిగితే తప్పించుకునే పనిలో పడింది కల్వకుంట్ల కాందాన్. పలువురు లీడర్ల ఫోన్లు స్విచ్ ఆఫ్. గత కొంతకాలంగా టీఆర్ఎస్ బీజేపీల మధ్య విమర్శల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ సీఎం కేసీఆర్ గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు చేసిండు. కేంద్రంలో బీజేపీ సర్కారును గద్దె దించాలి అని కేసీఆర్ దేశ ప్రజలకు పిలుపునిచ్చిండు. మరోవైపు ఇతర రాష్ట్రాల నేతలతో బీజేపీ వ్యతిరేక కూటమి కోసం ప్రయత్నాలు చేసిండు. ఆ క్రమంలో బీజేపీ టీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తుంది అని సారు ముందే గ్రహించిండు. ఏ క్షణమైనా ఈడీ దాడులు జరగవచ్చు అని అందరూ అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ హెచ్చరించిండు. ఈ క్రమంలో ముందస్తుగా లీడర్లు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. అంతేకాక చీకోటి ప్రవీణ్తో సంబంధాలు ఉన్న నేతలు సైతం భయాందోళనలకు గురవుతున్నారు. తమ పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ దాడులు పూర్తయ్యే వరకు ఎవరినీ కలవకూడదు అని ఫిక్స్ అయినట్లు సమాచారం. దీనిలో భాగంగానే తమ ఫోన్లు బంద్ పెట్టి ఎవరినీ కలవకుండా గడుపుతున్నారు. ఈడీ అసలు గేమ్ మండే నుంచి. ఇక ఇదిలా ఉంటే ఈడీ అసలు గేమ్ మండే నుంచి మొదలు కాబోతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అవినీతి పరుల చిట్టా విప్పేందుకు ఈడీ సిద్ధమవుతుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం, మిషన్ భగీరథతో సహా పలు ప్రాజెక్టుల్లో కేసీఆర్, కేటీఆర్, కవిత వేల కోట్లు వెనకేసుకున్నట్లు కమలం పార్టీ లీడర్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న ఈడీ దాడులు కల్వకుంట్ల కుటుంబంపై మళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. సోమవారం ఈడీ దాడులు జరగవచ్చు అనే హెచ్చరికలు ఇప్పటికే కేసీఆర్ కుటుంబానికి చేరడంతో కల్వకుంట్ల కాందాన్ భయం భయంగా గడుపుతోంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.